సహోదరిని, సహోదరుడా, మన ప్రార్థనలకు ఆటంకాలు వస్తాయి. కొన్ని సందర్భాలలో స్వజనుల ద్వారా రావచ్చు, ఏదో ఒక ప్రాబ్లం ద్వారా క్రియేట్ చేయాలి, మన ప్రార్థనని డిస్టర్బ్ చేయాలని కూడా సాతానుడు చేయొచ్చు. మరి ముఖ్యంగా ఉపవాసాలు ఉంటున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆ ఉపవాసంని ఏ విధముగా స్టాప్ చేయడానికి, డిస్టర్బెన్స్ చేయడానికి ప్రియులరా దుష్టుడు క్రియ చేయొచ్చు. అయితే క్రీస్తు పేరట నేనేం చెప్పదలిచానే అంటే, డోంట్ స్టాప్ యువర్ ప్రేయర్ ఎట్ ఆల్. అవకాశం ఉన్న మేర ప్రార్థనను కంటిన్యూ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందుకే అంటారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి అని పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తున్నారు ప్రియులరా. పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా, యు ఆర్ నాట్ సపోజ్ టు బి స్టాప్ యువర్ ప్రేయర్. కంటిన్యూ చేయి. ఎందుకంటే నువ్వు కంటిన్యూ చేసినప్పుడే దేవుని కార్యాన్ని నా జీవితంలో రుచి చూడగలము.